హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కవితస్ కిచెన్. ఈరోజు వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ పోపు దినుసులు అలానే పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఆలుగడ్డ వేసుకోవాలండి. ఆలుగడ్డను బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆలుగడ్డ ఫ్రై అయిందండి. ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ కూడా ఫ్రై అయ్యండి. ఇప్పుడు స్వీట్ కార్న్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా వేగనివ్వాలి. మొత్తం వేగాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ కడిగి పెట్టించాను, కలుపుకోవాలి. రైస్ వేసుకొని ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకుందాం. అలానే బిర్యానీ మసాలా అండి, స్టార్టింగ్ యాడ్ చేస్తున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్లోగా. ఈ గ్లాస్తో 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. సో ఇదే గ్లాస్తో గ్లాస్ రైస్కి 1.25 గ్లాస్ చొప్పున వాటర్ వేసుకుంటున్నాను. నార్మల్ రైస్ అయితే గ్లాస్కి 2 గ్లాస్ చొప్పున వాటర్ తీసుకోండి. సో బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకుందాం. బిర్యానీ చేస్తామంటే చికెన్ కర్రీ ఉండాలి కదండి. సో బిర్యానీ గిన్నె వేరే వైపు పెట్టుకొని చికెన్ కర్రీ స్టార్ట్ చేద్దాం. ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యండి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి, టమాటా, ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు మొత్తం మిక్సీ పట్టుకున్నానండి. మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి, ఉడికించుకోవాలి. బిర్యానీ కూడా రెడీ అయిందండి. మసాలా మగ్గిందండి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ అండి కడిగి పెట్టాను. చికెన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. సరిపడా కారం వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 15 మినిట్స్ వరకు ఉడికించాలి. ఒక 5 వరకు విజిల్స్ రావాలండి. స్మూత్గా ఉడుకుతుంది. అలాగే బిర్యానీ చూద్దానండి. బిర్యానీ స్మెల్ అయితే అదిరిపోతుందండి. బిర్యానీ ఉడికిపోయింది. బంద్ చేసుకుందాం. ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి కలుపుకోవాలి. సో లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుందాం. కొంచెం చికెన్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
ముక్క స్మూత్ ఉడికిపోయిందండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. చికెన్ పైకి చూడండి ఆయిల్ తేలుతూ దగ్గర గ్రేవీ వచ్చింది. చికెన్ రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అలానే మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. అలానే స్లాగ్ మార్చండి అంటున్నారు. సో మా శ్రీకాకుళం అండి, నాకు ఆ స్లాగ్ అంటే ఇష్టం. సో అదే కంటిన్యూ చేస్తాను. టేస్ట్ చేద్దాం. సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి మా వాళ్ళు ఎంత ఇష్టంగా తింటుండ్రో.